Hearty congratulations and welcome. Welcome, sir. Welcome to sir. Zoom. వెల్కమ్ చిన్న వెంకటేశ్వర్ గారు, వెల్కమ్ టు జూమ్ సార్. సో లీడర్స్ అందరికీ అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా సార్ వాళ్ళ టీంకి వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్ సార్, వెల్కమ్ టు జూమ్ సెషన్. వెల్కమ్ టు జూమ్ సెక్షన్ సార్. వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా మెసేజ్ రూపంలో వెల్కమ్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్ చిన్న వెంకటేష్ గారు, హార్టీ వెల్కమ్ సార్. కంటిన్యూ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. Sir, భూపత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్. గుడ్ కంటిన్యూ చేయండి సార్, కంటిన్యూ. ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శని వెంకటేశ్వరు. నేను ఉండేది పెద్దాపురం సార్. సారు మాకు ఈరోజు ఉదయం తెలియజేశారు, మీ టీం నుంచి ఎంతమంది అయితే అదే వారి యొక్క ఈ యొక్క వెస్టేజ్ లో చేయడం మొదలెట్టిన దగ్గర నుంచి వాళ్ళ యొక్క జర్నీలో ఏవైతే విషయాలు ఉంటాయో, అదే ఎవరికైనా ప్రొడక్ట్లు ఇచ్చినప్పుడు రిజల్ట్ అనేది ఉంటది కదా, ఆ రిజల్ట్ కి సంబంధించి మనం మీటింగ్ లో మాట్లాడినట్లయితే అది చాలా మందికి ఉపయోగపడవచ్చు అనేసి సార్ తెలియపరిచారు. దానికోసం అనేసి మా మా టీంలో ఉన్న బ్రాంచ్ డైరెక్టర్స్, తర్వాత 12% లో ఉన్న వాళ్ళు కూడా మనకి ఈ జూమ్ మీటింగ్ లో యాడ్ అయిన లీడర్స్ అందరితోనే కొన్ని విషయాలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారండి. అలాగే నేనైతే నాకు కూడా నేను ఫీల్డ్ లో తిరిగినప్పుడు చాలా చాలా విషయాలు ఎదురవుతూ ఉన్నాయండి. అన్ని కూడా పాజిటివ్ గానే ఉన్నావండి. నేను చాలా మందికి ప్రొడక్ట్లు సజెస్ట్ చేయడం జరుగుతుందండి. చాలా మంది ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగిందండి ప్రొడక్ట్లు. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, మీ యొక్క పేరు వెస్టేజ్ రాకముందు ఏం చేసేవారు, ఏ ప్రోడక్ట్ తో కనెక్ట్ అయ్యారు, ఏమేమి రిజల్ట్స్ వచ్చింది, హైయెస్ట్ చెక్, ఇవన్నీ కూడా మీ టీం మొత్తం ఇలాగే చెప్పాలండి. వెస్టేజ్ రాకముందు ఏ ప్రొఫెషన్ లో ఉండేవారు, వచ్చిన తర్వాత ఏ ప్రొఫెషన్, టెస్ట్ ఇవన్నీ కవర్ చేస్తూ చెప్పండి. థ్యాంక్ యూ సార్. మొదటగా నేను మాట్లాడుతాను సార్. మొదటగాను నా పేరు శని వెంకటేశ్వర అండి. నేను స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నానండి. నేను బేసిక్ గా నేను ఒక స్కూల్లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాను సార్. ఒక గవర్నమెంట్ అండర్టేకింగ్ స్కూల్ అండి అది. అందులో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాను. అది నేను మాక్సిమం ఇప్పటికి 20 years నుంచి వర్క్ చేస్తున్నాను సార్. అందులో 20 years నుంచి ఏదో జాయిన్ అవునప్పుడు ఒక 5,000 నుంచి స్టార్ట్ అయితే ఇప్పటికి ఈ ఒక 20 years కి ఇప్పటికి నాకు ఒక 25,000 ఇస్తున్నాను సార్. 25,000 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది టైం అనేది కూడా చాలా ఎక్కువ టైము చేయవలసి ఉంటుంది సార్. అంటే ఇంచుమించు ఉదయం 8:30కి వెళ్ళి సాయంకాలం మళ్ళీ 4:30, 5 గంటలకి వరకు కూడా ఉంటది. ఒక్కొక్కసారి అయితే ఈ ఆడిట్ వర్క్ అది ఉన్నప్పుడు అయితే నైట్ 8, 9 అలా కూడా అవుతూ ఉంటదండి. యాక్చువల్ గా చెప్పాలంటే ఇందులో మనం ఇది అవసరం కాబట్టి, ఈ డబ్బులు అనేవి కుటుంబాన్ని నడుపుకోవడానికి అవసరం కాబట్టి నేను చేయడం జరిగేది. ఆ చేసే సమయంలో నాకు కూడా ఇలాంటి అవకాశాలు ఎప్పుడూ రాలేదు, ఎవరో చెప్పలేదు. అయితే నేను కొంతకాలం అలా చేస్తూ ఉండగా ఒక మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. తెలిసిన తర్వాత నేను బాగుందనేసి నాకు అర్థమైంది. ఈ డైరెక్ట్ మార్కెటింగ్ సెల్లింగ్ బిజినెస్ అనేది. ఆ తర్వాత నేను రవి సార్ నాతో మాట్లాడడం జరిగింది. రవి సార్ మాట్లాడిన తర్వాత
నేను దీని గురించి కొద్దిగా ఆలోచించవలసిన పరిస్థితి ఉందండి. ఆ టైంలో నా సమయంలో కొంత టైం తీసుకున్నాను, అంతా బాగుంది. కానీ ఆమ్, ఇది ప్రొడక్ట్ల గురించి మనకి వెంటనే తెలియదు కదండి. ప్రొడక్ట్ల గురించి అప్పటికప్పుడు చెప్పేసిన దాని మీద భయము, నమ్మకం లేకపోవడం ఇవన్నీ ఉంటాయండి. ఎవరికైనా కొత్తగా వచ్చినప్పుడు ఇవన్నీ కామన్. నేను కూడా అలాగే ఈ ప్రొడక్ట్ల గురించి నేను కూడా ఆలోచించాను. ఈ ఎలా ఉంటాయి ఏంటో వీటికి ఆ ఎవరు దీని మీద ఆమోద ముద్ర ఉంటది, ఎవరు చెప్తే ఇది ఆ వస్తున్నాయి అనేసి నేను కూడా చాలా వరకు సెర్చ్ చేయడం జరిగిందండి. అయితే నాకు అన్ని విధాలుగా అది ప్రొడక్ట్లు చాలా బాగా నచ్చాయండి. ఎందుకంటే నేను కొంతవరకు వాటి గురించి సెర్చ్ చేశాను. సిస్టమ్ లో చూడడం, ఏది ఏ ప్రోడక్ట్ దేనికి ఉపయోగపడుతుంది, ఇలాగ అన్ని సెర్చ్ చేసుకుని చూసుకున్న తర్వాత అది చాలా ఉపయోగపడ్డదండి. చాలా బాగున్నాయి అన్నీ. ఆ, అంటే ఇది మనం ఈ ఈ ప్రొడక్ట్లు ఆ, ఎక్కువ మనం ఏదో పలానా డిసీజ్ వచ్చిన తర్వాత కానీ, లేదంటే ఏదో ప్రాబ్లం ఉండి ఆ వాడదాము అనుకోవడం కానీ, ఈ దీనికంటే బెటర్ ఏంటంటే నాకు ఇందులోకి వచ్చిన తర్వాత తెలిసింది. ఇవి అసలు ప్రాబ్లం వచ్చిన తర్వాత అనేది అసలు వాడచ్చు వాడచ్చు కానీ అది కూడా మంచిదే. కానీ అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులోను ప్రాబ్లం రాకుండా ముందుగా వాడుకోవడం చాలా ఉపయోగం అని ఉంటుంది. నేను బాగా తెలుసుకున్నది ఇది. ఇందులో ప్రాబ్లం రాకుండానే ముందుగా వాడుకోవాలండి. ఇవి వాడుకుంటే మాక్సిమం ఏ ప్రాబ్లంకి వెళ్లకుండా మనం కాపాడుకోవచ్చు. ఇది నేను బాగా తెలుసుకున్న విషయం అండి ఇందులో. అయితే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, తర్వాత ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తాను. సారీ ఏమనుకోకండి. రేపు మాట్లాడు. గెస్ట్ వచ్చారండి, సారీ ఏమనుకోకండి. అంటే పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చారు. బాగా మా 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 బంధువులండి, అందుకని నేను మధ్యలో మాట్లాడవచ్చు, సారీ అండి. అయితే నేను దేనికి ఇప్పుడు ప్రొడక్ట్ల విషయమే నేను మాట్లాడుతున్నాను. ఈ ఈ మనకున్న 450 రకాల ప్రొడక్ట్లు కూడా మాక్సిమము మనకు వచ్చే లీడర్స్ అవనాయండి, కొత్త వాళ్ళు అవనాయండి, లేదంటే వాడుతూ ఉన్న వాళ్ళు అవనాయండి, ఇది ఏది ఏమైనప్పటికీ కూడా దీని గురించి, ఈ మన యొక్క ప్రొడక్ట్ల గురించి ఆ మొదట తెలుసుకోవలసిన పరిస్థితి ఎంతైనా ఉందండి. ఇందులో మొదటగా తెలుసుకోవాలండి. మొదటగానే ఇప్పుడు తర్వాత తెలుసుకుందాంలే, లాస్ట్ లో తెలుసుకుందాంలే, అప్పుడప్పుడు మీటింగ్కి వెళ్ళినప్పుడు తెలుసుకుందాంలే, ఓ 10 రోజులు పోయిన తర్వాత విందాంలే, అది కాదండి. ఇది ముందు ఎవరైనా సరే మనం ఒకరిని యాడ్ చేసామంటే వాళ్ళకి మాక్సిమం ఒకటోసారి ఫస్ట్ టైం కలిసినప్పుడు, లేకపోతే రెండోసారి కలిసినప్పుడు మాక్సిమం ప్రొడక్ట్ గురించి అవకాశం ఉన్నంత మేరకు చెప్తే చాలా ఉపయోగం ఉంటదండి ఇందులోను. అంటే కొన్ని కారణాల చేత సరిగ్గా వినకపోవడం వల్ల, లేకపోతే అవతల వ్యక్తి టైం ఇవ్వకపోవడం వల్ల మనం పూర్తిగా చెప్పలేని పరిస్థితి ఉంటుందండి. అది కాదు, కానీ ఒక లీడరు మరొకరిని ఇందులో ఐడి ఇచ్చాడంటే ఫస్ట్ టైము లేకపోతే సెకండ్ టైము మాక్సిమం ప్రోడక్ట్ల గురించి తెలియచేయకపోతే మధ్యలో పోవడం, రావడం, వెళ్ళిపోవడం, తర్వాత బ్యాడ్ గా వీటి గురించి చెప్పడం మాక్సిమం జరుగుతుందండి. వాళ్ళు ఏం చెప్పినా ఎలా చెప్పినప్పటికీ ప్రోడక్ట్లు మంచివి కాబట్టి మనకేం భయం లేదు. కాబట్టి ఈ ప్రొడక్ట్లు అనే వాటి గురించి కనీస నేర్చుకోవాలండి. లీడర్గా వచ్చిన తర్వాత అలాగా నిలిచి పనిచేస్తున్నారంటే ఇవి దేనికి ఉపయోగపడతాయి, ఎందుకు వాడాలా, ఎవరు వాడాలా అనేది మనకి చాలా సార్లు మీటింగుల్లో చెప్తూ ఉంటారు. మన అప్లైనర్స్ రవి సార్ అనగా, తర్వాత దర్బో గారు అనగా, ఇంకా మంచి మంచి లీడర్స్ తీసుకొచ్చినప్పుడు చెప్తూ ఉంటారు. కానీ మనం ఏంటంటే కొంచెం నెగ్లిజెన్సీ ఉండడం వల్ల, సరిగ్గా వినకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటది. ఇందులో చాలా నాలెడ్జ్ అయితే నేర్చుకోలేండి. నేర్చుకుంటేనే మనం ఏమైనా చేయగలం. ఇంక మిగతా అంటారా, మనం
మన పీవీల్ని బట్టే ఇన్కమ్ వస్తుందండి. మనం చేసిన బిజినెస్ ని బట్టి ఇన్కమ్ వస్తుంది. అది మోసం చేయడానికి, మోడీ చేయడానికి ఏమి ఉండదండి ఇందులో. ఆ పీవీలు ఎలాగా ఎన్ని అనేది తెలుసుకుంటే వెళ్ళండి, కొద్ది తెలుసుకోండి, తప్పులేదు. అవి కంపెనీ సైడ్ నుంచి ఇంకేం ప్రాబ్లం ఉండదండి. కంపెనీ సైడ్ నుంచి ఎందుకు ప్రాబ్లం ఉందంటే అదొక సాఫ్ట్వేర్ ఉంటదండి, దానికి సంబంధించింది మార్చేసి పెట్టేయడానికి, ఇలా మార్చి పెట్టడానికి, అలా మార్చి పెట్టేయడానికి, పర్టికులర్ గా ఒక కస్టమర్ పీవీలు తగ్గించేయడానికి ఏమి ఉండదండి. కాకపోతే ఏంటంటే మన అపనమ్మకం తెలియక ఆ అదేంటంటే జరిగే మోసాలను బట్టి, ఆ పరిస్థితులను బట్టి చాలా మంది అది నిజంగా వస్తుందంటవా రాదంటవా ఇలాంటి ఊహల్లో ఉంటున్నారండి. కొన్ని ఊహల్లో ఉంటే ఉన్నారు, కనీసం అప్లైనర్స్ అడిగన్నా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఏయ్, మనం ఎందుకు మోసపోవాలా, ఎందుకు ఆలోచించాలి అలాగా? బోని తెలియనప్పుడు ఫలానాది ఏంటంటే తెలుసుకోవాలి. ఇందులోకి చక్కగా వస్తున్నారు, తెలుసుకుంటున్నారు, నేర్చుకుని ఏదో టీకెట్ ఈజీగా తీసుకోవడం, అవుతుంది లేత లేదు, వెళ్తాం లేత లేదు, ఇలా కాదండి, ఇలా కాదు. ఇది మనకి నిజంగానే అద్భుతం అన్నమాట అండి. అన్ని కూడా అద్భుతమే ఇందులో. ప్రొడక్ట్ అద్భుతం, ఇన్కమ్ ప్లాన్ అద్భుతం. తర్వాత ఇది మళ్ళీ మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండి. ఇది ఏంటంటే మనము తీసుకునే ఆహారం ఏదైతే ఉందో, ఏవైతే ఉన్నాయో ఆ ఆహారం మనకు సరిపడతలేదండి. మనకే బాడీకి అందవలసిన సార్ 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 చిన్న కరెక్షన్. అదే మీరు ఎవరికైనా ఇచ్చినప్పుడు వచ్చిన రిజల్ట్ ఒకసారి చెప్పండి సార్. అలా సార్, అలా మీరు చెప్తాను సప్లిమెంట్స్ సార్. ఇచ్చారు కదా దాన్ని ఇది కొంతమందికి, అయిపోయినట్టునే అంద అయిపోయినట్టునే చెప్తాను. ఫీల్డ్ అలాగే ఓకే. అదే మనం అదే ఈ ప్రొడక్ట్ల కోసం కొంచెం క్లారిటీగా తెలుసుకుంటే మనకి మనం ముందుకి మన యొక్క ప్రయత్నం జరుగుతూ ఉంటుందండి. అయితే నేను ఇందులో కొన్ని ప్రొడక్ట్లు నేను ఇచ్చినప్పుడు ఉన్న రిజల్ట్ గురించి సార్ మాట్లాడారు, చెప్పమంటున్నారు. నేను నాకు నాకు ఇంట్లో నా విషయమే జరిగిన విషయం ఏంటంటే మా మిస్సెస్, నేను ఇందులోకి రాకముందే మా మిస్సెస్ కి మెడ దగ్గర మెడ జాయింట్ దగ్గర అరిగిందనేసి చెప్పారండి హాస్పిటల్లోను. చెప్తే అది మందులు కూడా పనిచేయబండి, రెస్ట్ లో ఉంటేనే తగ్గుతుంది, ఫిజియోథెరపీ చేయించాలి. ఆ ఫిజియోథెరపీ చేయించకపోతే అది తగ్గదండి, మందులు వాడకూడదు, మందులు వాడితే ప్రమాదం ఉంటుందని చెప్పారండి. ఇది నేను ఇందులో జాయిన్ అయినప్పుడు, నేను కొత్తలోనే జాయిన్ అయినప్పుడు నాకు మొట్టమొదటిగా వచ్చిన రిజల్ట్ అన్నమాట ఇది. ఏంటంటే అప్పుడు నేను ఈ ప్రొడక్ట్లు మంచి అంటున్నారు కదా, బాగుంటాయని చెప్పారు కదా రవి సార్, నాతో ఫోన్ లో మాట్లాడినప్పుడు చెప్పారండి. నేను కొత్తలో జాయిన్ అయినప్పుడు అవన్నీ కొంచెం మనం చూస్తే జాయింట్ పెయిన్స్ కి గట్రా పనిచేస్తాయి అంటున్నారు అని చూస్తే, నేను ఇందులో నాకు కొలాజిన్ ఒకటి, గ్లూకోజ్ మైన్ ఒకటి, కాల్షియం ఒకటి, దిమ్ములకు సంబంధించి, ఎముకలకు సంబంధించి పనిచేస్తాయని అంటున్నారు కదా అనేసి నేను బాగా దీంట్లో సెర్చ్ చేస్తే మాకు సంబంధించి కొలాజిన్ బాగా యూజ్ అవుతుందని నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత మందులన్నీ ఆపేసామండి మా మిస్సెస్ వాడించడం. ఆ తర్వాత నేను కాకినాడ వెళ్ళి, కాకినాడలో అప్పుడు ఇక్కడ రామరపేటలో ఉండేదండి బ్రాంచ్, అక్కడ కొలాజిన్ ఒక బాక్స్ తీసుకున్నానండి. కొలాజిన్ ఒక బాక్స్ తీసుకున్నాను. బాక్స్ తీసుకొచ్చి ఈ వాటర్ లో కలిపి, ఒక ప్యాకెట్ వాటర్ లో కలిపి వేయించుకున్న మరుసటి రోజుకి నొప్పి తగ్గినట్టు అనిపించింది అనేసి చెప్పింది మా మిస్సెస్. చెప్తే అప్పుడు నేను ఏం చేశానంటే కంటిన్యూగా వాడమన్నానండి. అలాగా 10 రోజులకి 10 ప్యాకెట్లు, అలాగే నెల అంతా 3 ప్యాకెట్లు. అప్పుడు 600 ఎంత ఉండేదండి కొలాజిన్ బాక్స్. 3 6 1800. అంటే మూడు ప్యాకెట్లు 3 రోజులు యూజ్ చేసిన వెంటనే రిజల్ట్ వచ్చిందండి. అయితే ఆ 3 ప్యాకెట్లు వచ్చింది కదా అని మానేస్తే పూర్తిగా తగ్గదని నేను కంటిన్యూగా ఒక 3 టైమ్స్ వాడించానండి బాక్స్. అదే నెల పొడిక్కిని. ఇప్పటికి ఆ మెడ దగ్గర పెయిన్ అనేది ఇప్పటికి నాకు కనిపించలేదండి. ఎక్సలెంట్ గా పనిచేసిందండి. అది నాకు మొట్టమొదట మా ఇంట్లోనే మొదటగా వచ్చిన రిజల్ట్ అండి. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, నాకు
నాకు నాకు సంబంధించి అయితే ఆ మ్, కళ్ళు మండిపోవడం, నాకు మైగ్రేషన్ అటాక్ ఉండేదండి. నాకు మొదటి ఫస్ట్ లో నేను బయటికి ప్రొడక్ట్ల గురించి పెద్దగా చెప్పడానికి ఇష్టపడేవాడిని కాదండి. ముందు నేనే వాడాను, మా మిస్సెస్ వాడింది. ఆ కళ్ళు మంటలు, తర్వాత మైగ్రేషన్ అటాక్ ఉండేదండి నాకు ఎప్పుడో. ఇంచుమించు ఇంటర్మీడియట్ డిగ్రీ టైం నుంచే మైగ్రేషన్ అటాక్ ఉంది. అది ఎప్పుడు ఈ వేడి చేసినా ఎక్కువైపోవడం అది జరిగిందండి. జరుగుతుంటే మనకి మైగ్రేషన్ అటాక్ కి అలోవెరా బాగా పనిచేస్తుందని నేను మీటింగ్ లో వినడం జరిగింది. ఎక్కడంటే మన తుండ్లో ఫస్ట్ లో నేను జాయిన్ అయిన కొత్తలో సుధాకర్ సార్ గారు, పాలపల్లి సుధాకర్ గారు ఎక్కువ ప్రోడక్ట్ల గురించి చెప్తుండేవారు. అలాగే శ్రీనివాస్ సార్ గారు ఎక్కువ చెప్తుండేవారు. అప్పుడు విన్నప్పుడు ఈ ప్రోడక్ట్ల గురించి రాసుకోవడం అది జరిగింది. ఆ అప్పుడు ఇది అలోవెరా గ్యాస్ట్రిక్ కి, తర్వాత పైల్స్ కి, పిస్తుల, కళ్ళు మంటలకి, వికారానికి, కడుపులో మంటలకి ఈ అన్నిటికి పనిచేస్తాయని చెప్పినప్పుడు ఈ మైగ్రేషన్ అటాక్ కి సంబంధించి నేను వాడడం మొదలెట్టాను. ఇప్పటికీ కూడా నేను రెగ్యులర్ గా ఎక్కువ రోజులు వాడింది అలోవెరా అండి. ప్రతిరోజు పడగడుపున ఒకటి తీసుకుంటూ ఉంటాను. నాకు మైగ్రేషన్ అటాక్ అనేది కంప్లీట్ గా తగ్గిందండి, కంప్లీట్ గా. అదొక మంచి రిజల్ట్ అండి. నేను ఇచ్చిన ప్రోడక్ట్లో, నేను వాడిన ప్రోడక్ట్లను. అంతకంటే ఇంకా నెక్స్ట్ ఏంటంటే మాకు సంబంధించి ఆ, నేను Q10 2 టైమ్స్ వాడానండి. అంటే ఇది నాకు దేని వల్ల వాడానంటే నాకు కొంచెం ఆందోళనగా ఉండేదండి. వర్క్ లోడ్ వల్ల ఆందోళనగా, స్ట్రెస్ వల్ల, తర్వాత కొంచెం టెన్షన్, ఇవి నాకు ఇబ్బందిగా ఉండి అలాంటివన్నిటికి ఇది పనిచేస్తుందని నేను నేర్చుకున్న దాన్ని బట్టి చూస్తే Q10 2 టైమ్స్ వాడానండి. అది కూడా నాకు చాలా బాగా ఉపయోగపడిందండి. ఈ స్ట్రెస్, ఆ తర్వాత మ్, ఈ నీరసం కూడా, సాయంకాలం అవ్వబోతుకు నీరసం కూడా, నీరసం అనిపించింది. అది కూడా నాకు బాగా కంట్రోల్ అయిందండి. అదొకటి, అది కూడా వాడానండి నేను. అలాగే ప్రో కార్డ్ కూడా నేను వాడానండి. ఇలాగ కొంచెం ఆందోళన ఉంటుంది, స్ట్రెస్ఫుల్ ఉంటుందండి. ఇలాగ వాడినప్పుడు నాకు రిజల్ట్ అయితే కనిపించిందండి. ఇలా ఇంకా నేను ఇంకా ప్రొడక్ట్లు ఉన్నాయండి. టాక్స్ క్లీన్ వాడాను, ఫ్లాక్స్ ఆయిల్ వాడాను. ఆ కరోనా టైంలో అయితే ఆమ్లా, స్పిర్లోనా, అలోవెరా, తర్వాత సీబక్తాన్ 2 టైమ్స్ వాడానండి. ఇవన్నీ కూడా మనం మాక్సిమం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి ఏదన్నా అనారోగ్యం ఉందంటేనే ఇస్తున్నాం అండి. అలా కాదండి, మన ముందు మనం వాడాల. అవి ముందు వాడుకోవడానికండి, ముఖ్యంగా ముందు వాడుకోవడానికి. వచ్చిన తర్వాత కూడా వాడచ్చు. ముందుగా వాడుకోవడం వల్ల మనం ఏ ప్రాబ్లంకి వెళ్లకుండా కాపాడుకోవచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత నేను కస్టమర్లకి, అదే మన కింద జాయిన్ అయిన వాళ్ళకి, డౌన్ లైన్ కి చాలా మందికి ప్రోడక్ట్లు చెప్పానండి. అందులో రతన్ రాజు గారు ఒకరు ఉన్నారు. తర్వాత ఇంకా సత్యవతి గారు, అదే పెట్ల సత్యవతి గారు, పెట్ల కృష్ణ గారి టీంలో ఒక ఆవిడ ఉందండి. ఆవిడకి కడుపులో కాయలు రావడం అది జరిగింది. అవి కూడా కంట్రోల్ అయ్యాయి. అలాగే నేను చాలా మందికి వెయిట్ లాస్ ఇచ్చానండి, ఈ ఏటలపాలని. అందరూ దగ్గర నుంచి కూడా రిజల్ట్ బాగుంది. ఒకరని నేను చెప్పను కానీ ఆ అందరి దగ్గర నుంచి రిజల్ట్ బాగుందండి. అంటే ఇంచుమించు మాక్సిమం 3 టైమ్స్ వాడిన వాళ్ళు ఉన్నారండి నేను ఇచ్చిన వాళ్ళు. అలాగే 6 టైమ్స్ కూడా వాడిన వాళ్ళు ఉన్నారండి. ఒక ఆవిడ ఏం చేస్తుందంటే ఆ నాకు ఒకసారి వాడిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ తెప్పించుకుంటుందండి. వేటలపాలెం ఆవిడది. పేరు అయ్యి చెప్పను కానీ ఇప్పటికి కూడా ఆ మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తెప్పించుకుంటారు. మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఆవిడ ఇంచుమించు నేను ఇచ్చేటప్పటికి 98 కేజీలు ఉండేదండి. ఇప్పుడు ఒక 60కి దగ్గర వచ్చిందండి. చక్కగా ఉంది, హ్యాపీగా ఉంది, తేలిగ్గా తిరుగుతుందండి. గ్యాప్ ఇచ్చి వాడుతూ ఉంటుందండి ఆవిడ. వెయిట్ లాస్ కూడా చాలా మందికి ఇచ్చానండి. ఆ వెయిట్ లాస్ అయితే ఎక్కువ మందికి ఇచ్చానండి నేను. వెయిట్ లాస్ అయితే ఇంచుమించు నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ఒక 20 మంది వరకు కూడా ఇచ్చుంటాను. వెయిట్ లాస్ అయితేనే చక్కగా పనిచేస్తుందండి. కాకపోతే ఒక పద్ధతిగా జాగ్రత్తగా వాడితే మన ఏ ఇబ్బంది ఉండదండి, ఆరోగ్యంగా ఉంటాం. ఇంకా చెప్పాలంటే ఆ ఆ, ఇక్కడ పెద్ద అపరాన్ని అయితే ఈ గ్యాస్ట్రిక్ కి ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ, అంటే చాలా మందికి ఇచ్చామండి గ్యాస్ట్రిక్. అది కూడా వెంటనే క్యూర్ అయ్యి బాగుందండి. ఇది వాడిన తర్వాత తక్కువ ఉంది.
అని చెప్పిన వాళ్ళు ఉన్నారండి. యాటలపాలెం అయితే బీపీ ఉన్న ఆవిడకండి, ఆవిడ పేరు ఆ సింహాద్రి ఈశ్వరమ్మ గారు. ఆవిడ బీపీకి వాడిందండి, చక్కగా పనిచేసింది. ఒక్క ఫ్లాక్సైల్ను అలోవెరాను వాడిదండి ఆవిడ. ఆ బీపీ టోటల్ గా కంట్రోల్ అయిపోయింది. కంట్రోల్ అయిపోయిన తర్వాత ఈ ఫ్లాక్సైల్ 2 రోజులకి 3 రోజులకి 2 రోజులకి 3 రోజులకి వేసుకునేదండి అంతే. అలాగా బాగా కంట్రోల్ అయింది. ఇప్పుడైతే 3 రోజులకి 4 రోజులకి వాడుతుందండి. ప్రజెంట్ తగ్గిందండి బాగా. ఇలాగా నేను ఇచ్చిన ప్రొడక్ట్లు అయితే చాలా మందికి రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఆ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి అయితే ఇక్కడ సిద్ధాంతుల ప్రసాద్ గారు అనేసి వల్లూరు దగ్గర వాళ్ళ సిస్టర్ చాలా బాధపడేదండి, చాలా బాధపడేది. ఎంత అంటే నేను డైరెక్ట్ గా కూడా వెళ్ళి చూడడం వల్ల నాకు బాగా తెలుసు. అసలు నల్ల నల్లేని పరిస్థితి అండి, నల్లేని పరిస్థితి. గ్లూకోజ్ మైన కాల్షియము, అలోవెరా, తర్వాత ఏమో కొలాజిన్, ఈ 4 రకాలు బాగా వాడించామండి. వాడించిన తర్వాత మధ్యలో ఒక 3 సార్లు వాడిన తర్వాత మళ్ళీ నొప్పులు మొదలైతే మళ్ళీ సేమ్ ప్యాకేజ్ తో పాటు కురుక్కుమున్ ప్లస్ ఇచ్చామండి. కురుక్కుమున్ ప్లస్, కురుక్కుమున్ ప్లస్ దానికి బాగా ఉపయోగపడుతుందండి. ఆ ఆ చేతిలో ఏళ్ళు వంకర పోయినా, జాయింట్ల దగ్గర వంకర వచ్చినా అలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది. ఆ కుర్కుమిన్ ప్లస్ వాడిన తర్వాత బాగుందండి ఆవిడకి. ఆవిడ అప్పుడప్పుడు మళ్ళీ మధ్య మధ్యలో తీసుకుంటూ ఉంటుంది, ఏం ఇబ్బంది లేకుండాను. ఇలాగ నేను ఇచ్చిన అన్ని చోట్ల కూడా మన సప్లిమెంట్స్ అనేవి, హోమ్ కేర్ అనేవి చాలా మంచిగా రిజల్ట్ వస్తుందండి. మీరు దీని గురించి నేనేంటంటే మామూలుగా నాకు సంబంధించి జరిగిన విషయాలండి. మీరు కూడా మీకు కూడా ఇలాంటివి జరిగి ఉంటాయి. అంటే మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో మాట్లాడించారు సార్. నేను ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా అన్ని చెప్పడానికి ఇంకా టైం లేదు కాబట్టి ఇంకా నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ మీ యొక్క డ్రీమ్ అండి, షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. నాకు షార్ట్ టర్మ్ గోల్ అంటే నేను ఎల్ఓబి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్, ఒక లెగ్ నుంచి. అదే షార్ట్ టర్మ్ గోల్. ఒక నెల పట్టొచ్చు, 2 నెలలు కూడా పట్టొచ్చేమో అన్న ఆలోచన ఉంది సార్. ఇంకా ఇక్కడ నా నా లైఫ్ లైన్ లో ఇంచుమించు ఒక 7 వరకు బ్రాంచ్ డైరెక్టర్లు చక్కగా చేసుకుంటున్నారండి. వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేలాగా నేను చాలా వరకు ప్రయత్నం చేస్తున్నానండి. వాళ్ళ సిల్వర్కి వెళ్ళడానికి అనేసి నేను కూడా వాళ్ళకి ఫుల్ సపోర్ట్ గా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. అలాగే చేస్తున్నాను. అలాగే అన్ని విధాలు కూడా నేను సహకరిస్తూ ఉంటానండి. ఇంకా డ్రీమ్ అయితే నేను స్టార్ డైరెక్టర్ గా క్వాలిఫై అయ్యానండి. ఇంచుమించు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మే అలాగా కారు తీసుకోవాలన్న ప్లాన్ తో ఉన్నానండి. ఒక 7 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో, ఆ రేట్లో. అది డ్రీమ్ సార్. ఇక నెక్స్ట్ క్రౌడ్ అంటారా, ఇంచుమించు నెక్స్ట్ 2026 డిసెంబరు లో అవ్వచ్చని నేను నా అంచనా అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ యొక్క టీం మెంబర్స్ని ఇన్వైట్ చేయండి సార్. సార్ రత్నరాజు గారు, హలో. సో లీడర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. రత్నరాజు గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ కుమార్ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ భూపత్ సార్, అలాగే చిన్న వెంకటేశ్వర సార్ గుడ్ మార్నింగ్ సార్. అలాగే గ్రూప్ లో ఉన్న ప్రతి లీడర్స్ కూడా గుడ్ మార్నింగ్ అండి. మరి నేను ఒక డ్రైవర్ గా వర్క్ చేసేవాడిని అండి, ఇప్పుడు కూడా అదే చేస్తానండి.
ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మా గురువు గారి ద్వారాగా పరిచయం అయిందండి. అయితే ఇందులో నేను ప్రోడక్ట్ యూజర్గా ఫస్ట్ ప్రోడక్ట్ యూజ్ చేద్దామని వచ్చానండి. ప్రోడక్ట్ యూజ్ చేయగా అలాగే మా మిస్టర్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటుంది. కంటి దగ్గర బ్లాక్ గుడ్ మనకి కండ కింద ఎక్కేదండి. మరి దానికి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ కోర్స్ వాడాలన్నాడండి. ఈ కోర్సు ఎందుకని నేను ఆఫ్ చేసి ఇందులో బ్లాక్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ ఒకటి వాడించాను సార్ కంటిన్యూగా. మరి ఆ కండ అనేది ఈజీగా కరిగిపోయిందండి. అలాగే మా పాపకు కూడా సైట్ ఉండేదండి. ఆ సైట్కి నేను ఐ సపోర్ట్ వైటల్ కాంప్లెక్స్ వాడిచ్చానండి. అది కూడా క్లియర్ అయింది సార్. ఇంత అందంగా ఉన్న ప్రోడక్ట్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయి. మరి కొంతమందికి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతామని నేను బిజినెస్ స్టార్ట్ చేశానండి. అలాగే నేను మా ఇంట్లోనే కాదు సార్, బయట కూడా నేను చాలా మందికి పీసీఓడి ప్రాబ్లమ్స్కి ఇచ్చానండి. దానికి కూడా మంచి రిజల్ట్ వచ్చిందండి. అలాగే మా సిస్టర్ కూడా అదే ప్రాబ్లం ఉండేది, తనకు వాడిచ్చాక కూడా అది క్లియర్ అయింది సార్. అలాగే నేను 4 months బ్యాక్ బ్రాంచ్ డైరెక్టర్గా క్వాలిఫై అయ్యానండి. నా కింద లీడర్స్ వచ్చి ఒక 5-6 members ఉన్నారండి. వాళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తున్నాను. నేనే కాదు, బ్రాంచ్ అవటం మిమ్మల్ని కూడా మంచి లెవెల్కి తీసుకెళ్తాను, మీకు సపోర్ట్గా ఉంటానని వాళ్ళకి ప్రతి విషయం చెప్పడం జరుగుతుందండి. అంటే వాళ్ళకి తెలియని విషయాలు నేను నేర్చుకొని వాళ్ళకి తెలియజేస్తున్నానండి. ఎక్కడ ఏ మీటింగ్స్ జరిగినా కంపల్సరీ అటెండ్ అవుతుంటాను. మరి నాలెడ్జ్ అనేది మనకి ఎలా వస్తుందండి? మనం మీటింగ్స్కి అటెండ్ అయితేనే వస్తుందండి. మరి ఆ మీటింగ్స్లో గొప్ప గొప్ప లీడర్స్ అందరం మాట్లాడటం, మరి అదన్నీ వినటం, ఆ ప్రోడక్ట్స్ దేనికి పనిచేస్తుంది అనేది వాళ్ళు నా కింద డౌన్లైన్ వాళ్ళ మీటింగ్స్ రాకపోయినా నేను వెళ్ళి నాలెడ్జ్ తీసుకొని మరి నా కింద వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుందండి. అలాగే నా షార్ట్ టైం గోల్ వచ్చి మరి సిలబస్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలనుకుంటున్నానండి. అలాగే నా లాంగ్ టైం గోల్ వచ్చి నెక్స్ట్ ఇయర్ మే కల్లా నేను గోల్డ్ డైరెక్టర్గా క్వాలిఫై అవ్వాలనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. రత్నరాజు గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి గారు. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ గారికి. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. నేను నా టెస్ట్ మనీ అంటే మాది వచ్చి వేటలపల్లి, సామగడ దగ్గర వేటలపల్లి సార్. నా పేరు రత్నరాజు. మరి నేను ఇందులోకి రావడానికి కారణం ఏంటంటే నేను హెల్త్ పర్పస్ మీద వచ్చానండి. నాకు విపరీతంగా మోకాళ్ళ నొప్పులు ఎక్కువ వచ్చాయండి. అయితే మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటే నేను ఎన్నో హాస్పిటల్ తిరిగాను, కానీ ఆనపత్తి అని తర్వాత కాకినాడ తిరిగానండి. అయినప్పటికీ కూడా తగ్గకపోయినా సరే తగ్గలేదండి. అయినప్పటికీ ఆ బయట ఇంగ్లీష్ మాత్రలు వాడడం వల్లనే నాకు ఎక్కువగా కడుపు ఎక్కువగా ఎత్తుగా రావడం జరిగింది. మా గురుగారు రత్నాజ్ గారు గుడ్ మార్నింగ్. మీరు ఏం చేస్తుంటారు? గుడ్ మార్నింగ్ సార్. నేను తాపి మేస్తుంది సార్. ఓకే, కంటిన్యూ చేయండి. నేను సార్ నేను మొట్టమొదటిగా నేను వెస్టేజ్ లో రాకముందు నేను తాపి మేస్తుండండి. నేను సాధారణ తాపి మేస్తుంది. ఇది ఇందులో ఇంచుమించు 30 సంవత్సరాల వరకు పనిచేశాను, కానీ అందులో పేరు వచ్చింది, కానీ అందులో డబ్బులు మాత్రం నేను సంపాదించలేకపోయాను. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత మరి ఇందులో బిజినెస్ ఎలా చెప్పడం వల్ల 10 మందికి సహాయపడినట్టు ఉంటుంది. మనం కూడా అమౌంట్ తీసుకొచ్చాను ఉద్దేశం మీద బిజినెస్ చేయడం మొదలెట్టానండి. ముందు అయితే మాత్రం ప్రోడక్ట్లు నమ్మానండి. ప్రోడక్ట్లు చాలా బాగా పనిచేసినాయి నాకు. అంటే ఇది నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయింది మా పాస్టర్ గారండి. అంటే ఇది నాకు ఆరోగ్యం పరంగా నాకు బాగోలేదండి. అప్పుడు నాకు బయట ఇంగ్లీష్ మందులు వాడడం వల్ల నాకు గ్యాస్ట్రిక్, తర్వాత కడుపు ఎత్తుగా రావడం కూడా జరిగింది. అప్పుడు నన్ను ఈ ఫ్లాక్సెల్ ఇందులో ప్రోడక్ట్లు వాడమని చెప్తే అప్పుడు అవి మరి మన చిన్న వెంకటేశ్వర సార్ మరి మాకు తెచ్చి ఇవ్వడం జరిగింది. మరి విపరీతంగా మోకాళ్ళ నొప్పులకి మరి నేను గ్లూకోజ్ మీద కాల్షియము
తర్వాత కొలజిన్, తర్వాత ఫ్లాక్సెల్, అలోవెరా ఈ 4 వాడినండి. నాకు 4 నెలల్లో 2 నెలల్లో మంచి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. అలాగే 4 నెలలు కంటిన్యూ చేశానండి. తర్వాత మరి మా మిస్సెస్కి కూడా హెయిర్ లాస్ అయిందండి. విస్తారమైన వేడి, తల ఊడిపోవడం జరిగింది. మరి ఇందులోని మరి హెయిర్ స్కిన్, తర్వాత ఐరన్ ఫోలిక్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నేను మా ఆరోగ్యం కాపాడుకుంటూ బయట షాపుల్లో తీసుకోకుండా ఈ షాపులోనే ప్రతిదీ తీసుకుంటూ ఇదేదో చాలా బాగుందని ఇందులో బిజినెస్ చేయడానికి ముందు మరి మన మెంటర్ అయినటువంటి రవికృష్ణ సార్ మరి ఒకసారి మీటింగ్ ప్లాట్ఫామ్లో పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లో మరి బిజినెస్ చేసుకుంటే మంచిదని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే నేను ఇందులో బిజినెస్ చేసుకోవడానికి మరి నాకు టైం కుదరకపోయినా సరే నేను నా టైం నేను సెట్ చేసుకుని ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటలకు రావడం జరిగింది. తాపి పని అలా ఉంటదని మరి అసలు టైం ఉండదు. మధ్యలో 2 గంటల టైం ఉంటుంది. ఆ 2 గంటలు పని దగ్గర ఉంటా కానీ బయటకు వచ్చి వాళ్ళతో వీళ్ళతో చెప్పడానికి కుదరదు. ఒకవేళ చెప్తే ఎవరు ఏమనుకుంటారన్న ఉద్దేశం మీద నేను అదోలాగా అనుకునేవాడిని. అంటే ఒకప్పుడు నేను నెట్వర్కే మన పీలెస్ లో నేను మోసపోయాను. పీలెస్ చాలా మందితో కట్టించి మోసపోయాను. అదే భయంతో నేను ఎవరితో చెప్పాను కాదు. కానీ ఇది పెట్టుబడి లేని వ్యాపారం. మరి మన మెంటర్ రవికృష్ణ గారు చెప్పడం ఆ మీటింగ్ లో ఆలకించి తర్వాత నేను ఇందులో బిజినెస్ మొదలెట్టానండి. అవును కదా, ఇందులో పెట్టుబడి లేని వ్యాపారం కదా అని చెప్పేసి నేను చేయడం మొదలెట్టాను. అయినప్పుడు కూడా నేను నా టైం మార్చుకుని ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు వర్క్ చేసుకుని మళ్ళీ 2 గంటలకి మరి చాలా మంది అయితే నిద్ర లేదని పడుకుంటారు. కానీ నేను ఏ 10 నిమిషాలు కూడా వేస్ట్ చేయకుండా మరి ఇంటికి వచ్చి స్నానం చేయడం, మరలా ఫీల్డ్కి వెళ్ళడం కూడా జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి నా కింద ఉన్న వాళ్ళు ఆల్రెడీ నేను బ్రాంచ్ అయిన తర్వాత మరి ఈ క్వాలిఫై అవ్వలేదు. అంటే ఈ నెలాఖరులో క్వాలిఫై అవుతే నేను మాటిస్తున్నానండి. అంటే పోయిన నెల అయితే ఒక 300 PV తోటి ఆగిపోయాను. ఈ నెలలో తప్పనిసరి అవుతానండి. అలాగా నా కింద ఒక బ్రాంచ్ డైరెక్టర్ మా శేఖర్, మా తమ్ముడు కూడా బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాడు. తర్వాత అతని కింద టీంకు అతను ఒక లీడర్ గా చేయగలిగాం. అంటే నేను చేయగలగలేదు, నేను చేయడం కాదు, నేను వెంటుండి మీటింగ్లు తీసుకెళ్ళడం వల్ల అతనే మరి ఈ ఫీల్డ్ ఎలా చేయాలా, బిజినెస్ ఎలా చేయాలా, ప్లానింగ్ ఎలా చెప్పాలా, ప్రోడక్ట్ల గురించి ఎలా చెప్పాలన్నది మొత్తం అంతా నేర్చుకున్నాడు. అలాగే 2001 నుంచి కూడా మరి ఇంకొకరిని నేను తయారు చేస్తున్నాను ఆల్రెడీ. అలాగే నా టీం అంటూ మరి ప్రతి ఒక్కరికి మరి నేను ఎలా మరి ముందుకు తీసుకెళ్ళాలని మరి ప్రయత్నం చేస్తున్నాను, తీసుకెళ్ళాలని. నేను మరి నా షార్ట్ గోల్ వచ్చి ఈ జనవరి కల్లా నేను సిల్వర్ క్వాలిఫై అయ్యి తర్వాత 26వ సంవత్సరం కల్లా నేను డైమండ్ అవ్వాలని గోల్ పెట్టుకున్నానండి. తర్వాత మరి నేనైతే చాలా మందికి ప్రోడక్ట్లు ఇచ్చాను సార్. అంటే ఒకరికైతే ఆర్బీ పట్ననే కొత్తూరు దగ్గర ఆర్బీ పట్ననే పెంకే రామతులసి అన్న ఒక ఆవిడకి మరి కిడ్నీలో రాళ్ళు, మోకాళ్ళు ఎప్పుడంటే గ్యాస్ట్రిక్ కూడా ఉందంటే ఇవ్వడం జరిగింది. ఆవిడకి 20 రోజుల్లో మరి రిజల్ట్ వచ్చి చాలా మెట్ల స్టెప్లు బాగా ఎక్కగలిగి తమ్ముడు మరి నాకు చాలా బాగా ఏం చేసింది, ఏంటి అని దీని గురించి పూర్తిగా చెప్పడంలో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకే నెలలో ఇద్దరితోటి కొనిపించి ఆవిడ పాస్ట్ 80% అయ్యింది. తర్వాత ఆ కొన్న వాళ్ళు ఒకళ్ళేమో అదే దుర్గని గీసాల దుర్గని ఒక ఆవిడ అదే ఊర్లో ఉంటుంది. ఆవిడ కూడా మరి బాగా వెయిట్ అని లేకలేక నడవలేని పరిస్థితి ఉంటే మరి మన ప్రోడక్ట్లు ఇవ్వడం జరిగింది. అలోవెరా, ఆమ్లా, కొలజిన్, కొలెస్ట్రామ్, నీము, ఫుడ్ ప్యాచ్. మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్ ప్యాచెస్ అండి. ఈ ముగ్గురు కూడా ముందు ఫుడ్ ప్యాచ్ సజెషన్ చేశానండి. తేలిగ్గా లేగడం, తర్వాత అవి వాడడం వల్ల మంచి రిజల్ట్ రావడం కూడా జరిగింది. నేను వెళ్తుంటే ఒక డాక్టర్కి నన్ను పిలుస్తున్నారండి. అంటే నాకు చాలా ఆనందం కలిగింది. డాక్టర్ అంత కోర్సు మనం చదవకపోయినా మరి ఈ గౌతమ్ బాలి గారు మన కోసం తయారు చేసిన ఈ ప్రోడక్ట్లు అయితే మాత్రం ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో మరి మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి అవి 10 మందికి నేను సజెషన్ చేస్తున్నాను. మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా మరి నేను ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంచాలన్న తపనతోటి అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలన్న కాన్సెప్ట్ అన్నది. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం చేకూర్చాలని మరి నేను మరి
చాలా చేస్తున్నానండి. తర్వాత ఆ చాలా మంది అండి ఇంకా అలాగే చిన్నబ్రహ్మదానం ఒకరికి అండి, వాళ్ళకైతే కిడ్నీ సంబంధించినవి అండి. తర్వాత గ్యాస్ట్రిక్ సంబంధించినవి, ఇలాగా ఒకరికైతే వేరుకొస్ సంబంధించినవి, ఇలా చాలా మందికి ఇచ్చానండి. అంటే వాళ్ళు ఏంటంటే ఆరోగ్యం ఇది ఇంత ఎలా నమ్మకంగా చెప్తున్నారు కదా అనే ఉద్దేశం మీద నా టెస్ట్ మనీ చెప్పి నా గురించి అని చెప్పి ఒకప్పుడు ఎలా ఉండవు అవన్నీ నేను చూపించడం వల్లనే నమ్మారండి, నమ్మి వాడారు, వాడించిన కూడా మరి ఇలాగ మరి ఆ, ప్రతి ఒక్కరికి కూడా ఇలా వాడించడం మరి నేను నా కింద మరి చాలా మందిని లీడర్స్ తయారు చేయాలన్న మరి ఆలోచనతో మరి చాలా మందికి మరి నేను సజెషన్ చేస్తానండి, ప్రోడక్ట్ సజెషన్ చేస్తాను. ఎంత దూరమైనా భారం అనుకోకుండా మరి ఇది నా పని అనే ఉద్దేశంతో మరి ఎంత దూరం అయినా సరే మరి భగవంతుడి దేవాల బ్రాంచ్ అయిన తర్వాత మరి భగవంతుడి దేవాల మరి పాత బండి పోయి కొత్త బండి వచ్చిందండి. మరి అది ఎంత దూరం అయినా సరే మరి నేను ప్రయాణం చేస్తున్నాను. ఒక సంవత్సరంలోని ఇంచుమించు 13 కిలోమీటర్లు తిరిగామంటే ఆశ్చర్యపోతున్నారండి. అయినప్పుడు కూడా మరి నేను చాలా మందికి ఎంత దూరం అయినా సరే వెళ్ళడం, ఎంత టైం అయినా సరే నేను ఇంటికి రావడం కూడా చేస్తున్నానండి. దాని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మా మిస్సెస్ అండి. మా మిస్సెస్ దాన్ని సహకరించడం, దానికి గుడ్ విల్ అన్నమాట అండి. కొంతమంది అయితే ఈ టైం దాకా ఎక్కడికి వెళ్తున్నావు, ఏటి ఫోన్లు ఏది అది ఇదిగా ఉంటారు. కానీ నేను వెస్టేజ్ గురించి మొత్తం తెలుసు కాబట్టి సరే నేను ఏం చేసినా మంచి చేస్తున్న ఉద్దేశంతో మరి మీ ఇంట్లో కూడా మరి సహకరిస్తున్నారండి. మరి మరి ఇంత సమయం ఇచ్చినందుకు మరి అందరికీ మరి నా కృతజ్ఞతలు అండి. మరి థ్యాంక్ యూ, విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి వెయిట్ లాస్కి ఏమి ఇచ్చారో స్లోగా చెప్తారండి. అది వెయిట్ లాస్ మన అదండి వెస్లిమ్ క్యాప్సూల్స్ ఇచ్చాను సార్. వెస్లిమ్ షేకు, వెస్లిమ్ క్యాప్సూల్స్, వెస్లిమ్ టీ అండి. ఆ మూడును ఎవరో కాదు మా అక్కయ్య గారికి ఇచ్చాము సార్. గోడాల వరలక్ష్మి అని వైజాగ్ అని మా అక్కయ్య గారికి ఇచ్చాము సార్. అవి మరి సారే సజెషన్ చేశారండి. తర్వాత మరి వెన్నుముక నొప్పి అంటే దూది వెంకటలక్ష్మి గారు అండి, ఆ కొత్తూరండి. ఆవిడకి నడు అంతమాలు పట్టేస్తుందంటే మరి ఆవిడ కూడా ఇచ్చామండి. కడుపులో కూడా కొద్దిగా తేడా ఉన్నదంటే అలివేరా, తర్వాత ఆమ్ల, గ్లూకోజ్ మీద కొలజిన్ కూడా ఇచ్చామండి. ముందు ఫుడ్ ప్యాచెస్ ఇచ్చారు సార్. ప్రతి ఒక్కరికి వాళ్ళు పరిస్థితిని బట్టి ఫుడ్ ప్యాచెస్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఫుడ్ ప్యాచెస్ అన్నది చాలా రికవర్ అవుతుంది సార్. ముందుగా ట్యాక్సెస్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక బాటిల్ వాటర్ ఉందంటే మళ్ళీ వాటర్ వేయాలంటే చాలా కష్టం కాబట్టి ఆ వాటర్ తీసేస్తే మళ్ళీ వాటర్ పడతాను ఆలోచనతో ముందు లోపల ట్యాక్సెస్ బయటకు పోతే మనం ఇచ్చిన సప్లిమెంట్లు తొందరగా మరి వర్కౌట్ అవుతాయి అనే ఉద్దేశం మీద నేను ఫుడ్ ప్యాచెస్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది సార్. అది సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ డ్రీమ్స్ అండి. సార్ చిన్న వెంకటేష్ గారు నెక్స్ట్ ఎవరు సార్? సార్ శ్రావణి గారు అండి, శ్రావణి గారు. మేడం హ్యాండ్ రైజ్ చేయండి మేడం. శ్రావణి గారు, శ్రావణి గారు హ్యాండ్ రైజ్ చేయండి మేడం. మేడం లెఫ్ట్ అయినట్టున్నారు సార్. నెక్స్ట్ అండి సూర్యప్రసాద్ సార్. సూర్యప్రసాద్ గారండి. సార్ ఎన్ సూర్యప్రసాద్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. సూర్యప్రసాద్ గారు మైక్ బటన్ మీద క్లిక్ చేయండి సార్. అన్మ్యూట్ అని ఉంటుంది, దాని మీద అన్మ్యూట్ చేసుకోండి. సార్ లేకపోతే చంద్రశేఖర్ గారిని పిలండి సార్. చంద్రశేఖర్ గారు లెఫ్ట్ అయినట్టున్నారు సార్. ఇంకా అంతే సార్, ఇంకా లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ చిన్న వెంకటేశ్వర్ గారు అండ్ టీం, విజయ్ కుమార్ గారు కానీ, రత్నరాజు గారు కానీ, చిన్న వెంకటేష్ గారు కానీ. సో లీడర్స్ ఇక్కడ అర్థం చేసుకోవాలండి, ప్రతి ఒక్కరు కూడా మాకు టైం లేదు అంటారు.
సో వీళ్ళు ఉన్న టైం అంతా కూడా బిజీ షెడ్యూల్ అండి. సో డిఫరెంట్ వర్క్స్ చేసిన టైం ఉండదు, ఉన్న టైంలోనే అడ్జస్ట్ చేసుకుని వర్క్ అనేది చేస్తున్నారండి. సో మనం చెయ్యాలన్న వర్క్ తపన ఉంటే మనం ఏ విధంగానే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అది మన చిన్న వెంకటేష్ గారి టీం అంటే ఎగ్జాంపుల్. అదేవిధంగా ఎక్సలెంట్ టెస్ట్ మనీస్ అండి. సో డిఫరెంట్ టెస్ట్ మనీస్ అనేది ఈరోజు మనం వినడం జరిగింది. సో ఈరోజు సెషన్ అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. సో ఎక్కువ మందికి షేర్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు కూడా ఈ మీటింగ్ వినిపిస్తే వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వస్తుందండి. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీమ్ సార్. సో లీడర్స్ ఈ సెషన్ మీద ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్, చిన్న వెంకటేష్ గారి టీంకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్ అండ్ ఫీడ్బ్యాక్ కూడా. సార్ గుడ్ మార్నింగ్ సార్ రవి సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు టెస్ట్ మనీ చెప్పినటువంటి ముగ్గురు లీడర్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్స్ట్రాడినరీ టెస్ట్ మనీస్ చెప్పారు. చాలా టెస్ట్ మనీలు ఉన్నాయి, బట్ వాళ్ళు కొన్ని షేర్ మాత్రమే చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్ర వెంకటేశ్వర గారు కరోనా టైంలో ఆయన చాలా మంచి ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుని ఆయన వాడుకుంటూ చాలా మందిని కూడా సేవ్ చేశారండి. సిబక్తోన్ అనే ప్రోడక్ట్ మీద చాలా అద్భుతమైన అవగాహన ఉంది ఆయనకి. అలోవెరా మీద, అలోవెరా అయితే ఆయన విడిచిపెట్టరు ఎప్పుడూ కూడా. సో ఆయన చెప్పిన మెయిన్ పాయింట్ ఒకటే, వచ్చిన తర్వాత ఎలాను వాడాలి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ టు క్యూర్. ఇది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా చెప్పండి. ఆరోగ్యం పాడైన తర్వాత ఆల్మోస్ట్ దాన్ని ఏమంటారు అంటే పేషెంట్ అనే అంటారండి వాళ్ళని. వాడు ఎంత డబ్బున్నవాడైనా, ఎంత ధనవంతుడైనా, వాడికి ఎటువంటి పేరున్నా, ఎంత మంచి పేరు పెట్టుకున్నా, మనసు ఒకసారి మనం హాస్పిటల్లోకి వెళ్ళామంటే 3వ నెంబర్ పేషెంట్, 4వ నెంబర్ పేషెంట్, 5వ నెంబర్ రూమ్ లో ఉన్న పేషెంట్ అనే అంటారు. సో వాడు ధనవంతుడా పేదవాడా ఇవన్నీ ఉండదండి. సో అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలానూ వాడాలి. అదేదో ముందుగానే వాడుకున్నాం అనుకోండి, ఆయన 10 సార్లు ఆయన చెప్పింది అదే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అందరికీ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం సప్లిమెంట్స్ వాడుకుంటే ఇంకా అనారోగ్యం అనేదే రాదు. ఓకే, అట్లానే విజయ్ కుమార్ గారు కానీ, రత్నరాజ్ గారు కానీ అద్భుతమైన టెస్ట్ మనీలు చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో ఆ డ్రీమ్స్ అన్ని కూడా వెనవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెస్టేజ్ ఎందుకంటే వెస్టేజ్ ఒక అద్భుతం అండి. ఎంత అద్భుతమైనటువంటి ప్రపంచంలో మనం పెట్టుకునే డ్రీమ్స్ కూడా చాలా పెద్దగా ఉండాలండి. చిన్న చిన్న డ్రీమ్స్ కోసం అయితే వెస్టేజ్ అక్కర్లేదు. చూడండి, ఈరోజు సామాన్యులు వెళ్ళి ఎక్కడో సింగపూర్లోనో, ఎక్కడో మలేషియాలో, ఎక్కడో సింగపూర్లో ఉన్నారండి ఈరోజు. అసలు మన ఏపీలో చాలా నార్మల్ కండిషన్ లో ఉండేటువంటి ఒకప్పుడు వ్యక్తులందరూ ఈరోజు సింగపూర్ లో ఎక్కడో షిప్ లో ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ని. సో అట్లాంటి లైఫ్ ని మనమందరం ఎంజాయ్ చేయాలంటే దీని మీద అవగాహన పెంచుకోవడం అవసరము. అట్ ద సేమ్ టైము ఈ వీడియోస్ ఏదైతే టెస్ట్ మనీలు ఉన్నాయో అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వెయిట్ లాస్ కి చెప్పారు, జాయింట్ పెయిన్స్ కి చెప్పారు, బ్యాక్ పెయిన్ కి చెప్పారు, ఈపీసీఓడి ప్రాబ్లమ్ కి చెప్పారు. ఈ రోజు చాలా టెస్ట్ మనీస్ వచ్చాయి. సో టెస్ట్ మనీస్ అన్ని కూడా అందరికీ షేర్ చేయండి. దానివల్ల ఏంటంటే ప్రోడక్ట్ మీద ఒక రకమైన బిలీఫ్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ప్రోడక్ట్ మీద బిలీఫ్ ఏర్పడిందో వాడారో ఆటోమేటిక్ రిజల్ట్ వస్తుంది. దాన్ని 10 మందికి షేర్ చేస్తారు. దానివల్ల బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. అద్భుతమైనటువంటి లైఫ్ మీరు వెస్టేజ్ లో మనందరం కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్ అండ్ థ్యాంక్ యూ భూపతి గారు. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం దేవిశ్రీ మేడం. సో లీడర్స్ ఎవరైనా ఒక 2 కాల్స్ అండి. సార్ చంద్రశేఖర్ గారికి ఇవ్వండి, నాగం చంద్రశేఖర్ గారు. వస్తుందండి, మాట్లాడించారు, ఆల్రెడీ హ్యాండ్ ఇచ్చేసారు లీడర్స్. అలాగే చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడితే. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ ఓంకార్ గారు. గుడ్ మార్నింగ్ అండి రవికృష్ణ గారు. గుడ్ మార్నింగ్ భూపతి గారు. అలాగే ఈవేళ జూమ్ లో అటెండ్ అయిన అందరు లీడర్స్ కి గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ సెషన్ అయితే చాలా బాగా చెప్పారండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ టీం కూడా చాలా అన్ని మీటింగ్లకి కూడా నేను చూశానండి. తునిలో ప్రతి మీటింగ్ కి కూడా యూనిఫామ్ తోటి అటెండ్ అవుతూ ఉంటారండి.
చిన్న వెంకటేశ్వర గారి టీం అంటే ఒక స్పెషల్ గా కనిపిస్తూ ఉంటుందండి. ఒకటే రోలో కూర్చుంటారు వాళ్ళందరూ. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశానండి. వాళ్ళు చెప్పిన టెస్టిమోనీలు అన్ని కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి. వీటి ద్వారా అంటే మనం కూడా వీటన్నిటికీ మనం కూడా ఇవ్వచ్చు అని నాలెడ్జ్ అనేది బాగా గెయిన్ అవుతుందండి మనకి. ఈ విధంగా కొత్త సిస్టము మీరు పెట్టడం వల్ల చాలా బాగుందండి. ఇదే టెస్టిమోనీలు ఇలా కంటిన్యూ అయితే చాలా మందికి నాలెడ్జ్ అనేది వస్తూ ఉంటుందండి. అలాగే చిన్న వెంకటేశ్వర గారికి స్పెషల్గా ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. మంచి టీంని ఫామ్ చేశారు అక్కడ పెద్దాపురంలోను. ఇష్యూ వెళ్తండి. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీదేవి మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, గుడ్ మార్నింగ్ భూపత్ సార్, గుడ్ మార్నింగ్ చిన్న వెంకటేశ్వర్ సార్. మీరన్నా మీ టీం అన్నా ఎక్సలెంట్ అండి. నిజంగా ప్రతి మీటింగ్ కి కూడా మీరు వస్తుంటారు, చక్కగా సెషన్ అన్నది ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకుంటారు. మీరు చెప్పిన టెస్టిమోనీలు అన్నీ కూడా కొత్త లీడర్ వాళ్ళతో పాటు మేము కూడా నేర్చుకున్నామండి. వెయిట్ లాస్కి ఏంటి, పీసీఓడికి ఏంటి అన్నీ కూడాని. మీ టీం కూడా అంటే వర్క్ చేస్తూ, ఇప్పుడు మేస్త్రి పని అంటే ఉదయం 9కి వెళ్ళి రాత్రి 7:30 8 ఇంకా ఎక్కువ టైం అవ్వచ్చు. అయినా టైం తీసుకొని వర్క్ చేస్తున్నారంటే ఒక కమిట్మెంట్ తో చేస్తున్నారండి. ఏదో సాధిద్దాం అన్నది నిజంగానే ఎక్సలెంట్ అండ్ లీడర్లు అండి. మీలా వాళ్ళు కూడా ఉగాది కల్లా స్టార్ డైరెక్టర్లు అయ్యి నెలకి 50,000 చెక్ తీసుకొని కార్ తీసుకోవాలని మీరు కూడా. థ్యాంక్ యూ సార్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినందుకు అనంత కోటి విశ్వానికి కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో థ్యాంక్ యూ సార్ చిన్న వెంకటేష్ గారు. ఈరోజు అయితే ఒక మంచి సెషన్ అనేది ఇవ్వడం జరిగింది. దేవిశ్రీ మేడం ఫీడ్బ్యాక్ ఇస్తారా మేడం? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ చేయండి. ఈరోజు చిన్న వెంకటేశ్వర్లు సార్ చెప్పిన సెషన్ చాలా బాగుంది సార్. ఫీడ్బ్యాక్ అదే టెస్టిమోనీలు అనేవి, సార్ వాడిన ప్రోడక్ట్స్, అలానే ఒక మాట చెప్పారు కదండి, ఏదైనా ప్రాబ్లం వస్తేనే కాకుండా అన్ని ప్రోడక్ట్స్ యూస్ చేస్తే ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. నిజంగా ఎక్సలెంట్స్ అండి అవన్నీ. ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కాకుండా ముందుగా వాడుకుంటే హెల్త్ అనేది కాపాడుకునే వాళ్ళం అవుతామండి. ఈ రోజుల్లో ఎప్పుడు ఏదవుతుందో ఎవరికి తెలియదు కదండి. సో మనందరం కూడా జాగ్రత్తగా ప్రోడక్ట్ అనేది యూస్ చేసుకుని హెల్త్ అనేది కాపాడుకోవచ్చు అండి. అలానే మిగతా లీడర్స్ వాళ్ళ టెస్టిమోనీస్ చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ అందరూ కూడా ఇన్ టైంలో సక్సెస్ అయినందుకు యూనివర్స్ కి థ్యాంక్స్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్ లీడర్స్. విష్ యూ వెల్త్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో థ్యాంక్ యూ చిన్న వెంకటేశ్వర గారు అండ్ టీమ్. సో ఈరోజైతే మంచి టెస్టిమనీ ఇవ్వడం జరిగిందండి. మీ యొక్క డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో లీడర్స్ అందరికీ అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ Thank you, sir. All the టీం best. అందరికీ థ్యాంక్ యూ అండి. భూపత్ సార్, Sir, all the best, sir. All the best, sir. ఆల్ ద బెస్ట్. You, sir. All